హలో అండి, శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మరో మంచి నవలతో మీ ముందుకు వచ్చేసాను. అది ఆరికపూడి కౌడూరి కౌసల్యాదేవి గారు రాసిన బదనిక అనే నవల. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం. మామూలుగా ఎవరైనా ఈ నవలలు చదవండి, ఆ నవలలు చదవండి అని పెడుతూ ఉంటారు. తప్పకుండా చదువుతానండి. అయితే మీరు ఒక్కసారి పెట్టిన తర్వాత వాటిని నేను చదవాల్సిన లిస్ట్లోకి యాడ్ చేసుకుంటానండి. మీరు మాటికి ఇది చదవండి అని పెట్టిన కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి పెడితే చాలు. ఎందుకంటే నా దగ్గర ఉన్నాయంటే నేను వెంటనే చదివేస్తాను. లేకపోతే నేను ఆ లిస్ట్ ప్రకారం తీసుకొని వచ్చి నేను చదవాలి. కాబట్టి మీరు అడిగిన వెంటనే నేను అది తీసుకొని వచ్చి చదివేదానికి కాదు. కాబట్టి కొంత సమయం పడుతుంది. అంతవరకు వెయిట్ చేయండి. తప్పకుండా మీరు చెప్పిన నవలలన్నీ తెప్పించి చదవడానికి ప్రయత్నిస్తానండి. ఇది ఒక్క మనవి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. భగవాన్, ఈసారైనా దయదలచు, నా మొర ఆలకించు. నా ప్రాణాలు పోయినా సరే వంశాంకురం నిలబడితే చాలు. మరణయాతనను మించిన ప్రసవ వేదన పడుతూ రొప్పుతూ భగవంతుని వేడుకుంటున్నది స్వర్ణమంజరి దేవి. మీరు గతాన్ని ఇప్పుడేమాత్రం తలపెట్టవద్దు తల్లి. మనస్సును నిర్మలంగా ఉంచుకోండి. దాసి అనునయ స్వరంతో హితోక్తులు పలుకుతున్నది. తన గదిలో క్షణముఖ యుగంగా గడుపుతున్నాడు మధుసూదన్ రావు. మెత్తని ముఖమల్ పరుపుతో అలంకరింపబడిన అందమైన పాన్పు ఆ సమయాన అతడి దేహానికి అంపశయ్యై తోచింది. ఎవరొచ్చి ఏం చెబుతారోనన్న ఆత్రంతో క్షణముఖ యుగంగా నిరీక్షిస్తూ సతమతమవుతున్నాడు. అది అర్ధరాత్రి. భయంకరమైన తుఫాను చెలరేగబోతున్న బీభత్స సూచనలు చేస్తున్నది ప్రకృతి. మధుసూదన్ రావు అంతరంగం కూడా అంత భీతావహమై దడదడలాడుతున్నది. మనస్సు, నేత్రాలు ఏ ఒక్క విషయంపైనా, ఏ ఒక్క వస్తువుపైనా నిలవలేకపోతున్నాయి. భగవాన్, అష్టైశ్వర్యాలను ఇచ్చావు, కానీ మనశ్శాంతిని లోపింపచేశావు కదా. భారంగా ఉన్న తలను రెండు చేతులతో పట్టుకొని కనులు మూసుకున్న అతడు అలికిడికి ఉలికిపాటుతో నేత్రాలు తెరిచాడు. ఏమిటి? ఆతృతతో వణుకుతున్న కంఠంతో ప్రశ్నించాడు. భయవిహ్వలయ్యై ఆందోళిత నేత్రాలతో కట్టెదుట నిలిచిన ముసలి దాదిని. అయ్యగారు, స్వరంలో దుఃఖం మిళితమైంది. అంతకు మించి మాట్లాడ ఆసక్తి అయినట్టుగా తల వాల్చి నిల్చుంది. ప్రపంచంలోని నైరాస్యమంతా ఒక్కసారిగా మధుసూదన్ రావు నిట్టూర్పులో వెలువడింది. స్పష్టంగా చెప్పు, తప్పేదే ఉంది అన్నాడు నీరస స్వరాన. మగ శిశువు, ప్రాణం ఉన్నది, కానీ చాలా నీరసంగా జన్మించాడు. ఏడుపు కాదు కదా, చిన్న శబ్దం కూడా చేయడం లేదు. బిడ్డ పుట్టగానే ఏడవాలి, లేకుంటే మరి పూరించలేక తలవాల్చింది. ఆ అసంపూర్ణ వాక్యపు పూర్తి అర్థం గ్రహించగలిగాడు మధుసూదన్ రావు. అమ్మగారు అడగలేక అడిగాడు. అమ్మగారికేం పర్వాలేదు బాబు, ప్రస్తుతం స్పృహ లేదు. తెల్లవారేసరికి కోలుకుంటారని డాక్టరమ్మ చెప్పింది. నేను రావచ్చా? చిత్తం. ఇప్పుడే బిడ్డకు స్నానం చేయించి పడుకోబెడతాను. ఈలోపుగా మీరు డాక్టరమ్మను ఇంటికి పంపే ఏర్పాటు చేయండి. సరే. దాది నిష్క్రమించగానే లేడీ డాక్టర్ వచ్చి అతడి సమక్షంలో నిల్చుంది. కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ మధుసూదన్ రావు. థ్యాంక్స్ అనలేక అన్నాడు. జేబు నుంచి 100 రూపాయల నోటు తీసి ఇస్తూ ఆమె తీసుకోకుండా టెక్కుగా చూసింది. తీసుకోండి, ఇది కేవలం బహుకృతి. బిల్లు వేరే. రోజు వచ్చి శ్రద్ధగా చూస్తుండండి, మీకే లోటు చేయను. అయ్యో, మీ భార్యను కాకుంటే ఇంకెవరిని చూస్తాను శ్రద్ధగా అంటూనే అతడి చేతిలో నోటును ఉత్సాహంగా తీసుకుంది. మరి సెలవా? డ్రైవర్, డాక్టరమ్మ గారిని కారులో దిగివడిచిరా. నమస్కారం. నమస్కారం బాబు, తమరు వచ్చి చూడవచ్చు. తిరిగి దాది ప్రవేశించింది. వస్తాను. సాయంత్రం నుంచి నువ్వు అమ్మగారినే చూసుకుంటూ ఉన్నావు కదూ, ఇకనైనా భోజనం చేయి. చిత్తం, వెళ్తున్నాను బాబు. అయినా శ్రమ ఫలించితే ఇదొక లెక్క. దాది నిష్క్రమణానంతరం కొద్దిసేపు అటూ ఇటూ పచారులు చేసి గుండె దిటవు చేసుకుని నెమ్మదిగా భవనాంతర్భాగాన్ని ప్రవేశించాడు మధుసూదన్ రావు. భార్య పురిటిగది బయట దాసీలు అప్పుడే నిద్రల్లో మునిగి ఉన్నారు. గదిలో స్వర్ణమంజరి అలసిపోయిన దేహం ఇంకా స్పృహను పొందలేదు. ఒక్కసారి ఆమె సేవద్ద నిలిచి పలు భావవీచికలు మనసున మెదలగా బరువుగా నిట్టూర్చుతూ పసివానిని చూడ్డానికి ఊయల వైపు కదిలిపోయాడు. ఊయల్లోని బిడ్డను చూస్తూనే త్రుళ్ళిపడ్డాడు జమీందారు.
ఆ ముఖాన్ని పరిశీలనగా చూసుకుందామని, ఆ దేహాన్ని తనివి తీరా తాకి ఆనందించాలని పితృప్రేమ పొంగి పొర్లుతుండగా ముందుకు వెళ్ళిన చెయ్యి పామును తాకినట్టుగా బెదిరి వెనక్కి వచ్చేసింది. ముఖం పాలిపోయింది. కొద్ది క్షణాలు కళ్ళు మూసుకొని మనస్సును నిగ్రహించుకొని తేరుకున్న అతడు చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. స్వర్ణమంజరి అలాగే స్పృహ లేకుండా పడి ఉన్నది. సడి కాకుండా బిడ్డను 2 చేతులతో తీసుకుని బయలుదేరాడు. నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ ఒక్కసారి గది గుమ్మం దగ్గర ఆగి చూశాడు. దాసీలెవరూ మేల్కొని లేరు. గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. ఏమో తనకే తెలియని తేలిక భావంతో నిశ్వసిస్తూ సాగిపోయాడు బయటకు. బయట వాన జోరు ఇంకా తగ్గలేదు. భయంకరంగా తుఫాను చెలరేగే సూచనలు కనపడుతున్నాయి. గాలి రయ్యిన అతి ఉధృతంగా వీస్తూ ఈలలు వేస్తున్నది. తరుమూలాలు రేళ్లతో సహా కదిలి అల్లాడిపోతున్నాయి. ఉన్నట్లుండి ఉరుములు ఫెళఫెళమని గర్జిస్తున్నాయి. మెరుపులు కళ్ళల్లో గొట్టినట్లు కొడుతున్నాయి. మనోవేదనతో స్థిర మనస్కతతో నడుస్తున్న మధుసూదన్ రావు మాత్రం ప్రకృతి చేస్తున్న ఆ విలయతాండవానికి చెలించలేదు. నడిచి నడిచి తన భవన ప్రాంగణంలోనే సుదూరాన ఉన్న బంగళాల వరుసను చేరుకున్నాడు. తన క్రింది ఉద్యోగులు పరివారజనము ఉంటున్న నివాసాలు అవి. అర్ధరాత్రి వేళ అందున ప్రకృతి భీకరంగా నర్తిస్తున్న సమయం కావటాన అన్ని ఇళ్ల ద్వారాలు కిటికీలు పూర్తిగా బంధింపబడి ఉన్నాయి. అయినా మానవ సహజమైన అనుమానంతో ఒక్కసారి పరిసరాల నెల్లెడలా పరిశీలనగా చూసి ఎవరూ లేరని నిర్ధారణ అయిన పిమ్మట ఒక బంగ్లా ముందు నిలబడి తలుపు తట్టాడు. 2 నిమిషాల అనంతరం తలుపు తెరిచిన వ్యక్తి ఆగంతకుని చూస్తూనే నివ్వెరపోయాడు. మధుసూదన్, ఏమిటిది? ఈ సమయం, ఈ వానలో, పొత్తిళ్లలో ఈ బిడ్డ ఏమిటిది అని ఆతృతతో అయోమయంగా ప్రశ్నించాడు. పద లోపలికి, నీ గదిలో మాట్లాడుకుందాం. రహస్యం అన్నట్టు నీ భార్య విన్లియా మెలకువగా లేదు, నిద్రపోతోంది. ఇంట మరెవరూ లేరు, నీకు తెలుసుగా. పద లోపలికి. తడిసి ముద్దైపోయావు, ముందు దుస్తులు మార్చుకో. ఈ బిడ్డ అర్థోక్తిలో ఆగిపోయాడు. నిర్జీవంగా నవ్వాడు మధుసూదన్ రావు. తడవకుండానే తీసుకొచ్చానులే, నా శాలువాలో దాచి అంటూ బిడ్డను సోఫాలో ఉంచి అతడందించిన పొడిబట్టలు కట్టుకుంటూ దీన మంద్రస్వరాన అన్నాడు. విలియమ్స్, చిన్ననాటి సహాధ్యాయులం. ఈనాటి వరకు ప్రాణమిత్రులం. నువ్వు సహాయం చేయగలవనే కొండంత ఆశతో, నమ్మికతో వచ్చాను. గంభీరంతో కూడిన మాధుర్యం కురిసింది విలియమ్స్ నవ్వుతో. మధుసూదన్, ప్రాణమైత్రి అటుంచు. నువ్వు నా ప్రాణదాతవు, నా జీవనదాతవు. నీ క్రింది ఉద్యోగిని. నీ కోసం ఏదైనా చేయడానికే, రుణ విముక్తుడినవ్వడానికే నా తహతహ. చెప్పు, సందేహించకు. విలియమ్స్, నేను వాటన్నింటినీ మనసులో ఉంచుకొని ప్రతిగా ఏమీ కోరడానికి రాలేదు. కేవలం స్వార్థం, బాధ, జీవితం పట్ల ప్రేమ, ఆశ, బాధ్యత ఎన్నో మాటలతో వర్ణించలేను. నా కోరికను మన్నించాలి. విలియమ్స్ వదనంలో మధుర దరహాసం. అతను తొనకలేదు. చెప్పు చెప్పు మధుసూదన్, నీకు నాకు మధ్య ఎన్నడైనా ఇటువంటి మొగమాటాలున్నాయా? అవును, చెప్తాను, చెప్పటానికే వచ్చాను. మరి ఆలోచన దేనికి? ఏమిటది? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అప్పుడే స్పృహను పొంది కన్నులు తెరిచిన స్వర్ణమంజరి ద్వారంలో నుండి లోనికి ప్రవేశిస్తున్న భర్తను ప్రశ్నించింది. మీ చేతులలో మాటల కందని 1,00,000 ప్రశ్నలు, సంశయాలు కదలాడాయి ఆమె కన్నులలో. తడబాటు చెందిన మధుసూదన్ రావు అంతలోనే తనను తాను సంభాళించుకున్నాడు. చిరునవ్వుతో ఆమె శయ్యను సమీపించాడు. బిడ్డను ప్రక్కలో పరుండబెడుతూ, మన బిడ్డ స్వర్ణ అన్నాడు. ఆమె వదనంలో కోటి ప్రబల తేజం వెల్లివిరిసింది. మన బిడ్డ, మన బిడ్డ బాగున్నాడా? ఆతృతతో శిశువు ఉడలెల్లా తడిమి చూసుకుంది. ఇంతకాలానికి నా మొరను ఆలకించావా భగవాన్? తృప్తిగా నిశ్వసిస్తూ గుండెలకు హత్తుకుంది ఆ పసినిగ్గును. ఏమిటలా ఉన్నారు? తన అతి ఆనందాన్ని పంచుకోకుండా ఉదాసీనంగా పరధ్యానంగా ఉండిపోయిన భర్తను ప్రశ్నించింది కొంచెం చకితురాలై. ఏం లేదు స్వర్ణ, నీ ముఖంలో ఈ సంతోషం ఈ జన్మలో చూడగలనని అనుకోలేదు. ఆలోచనలు ఒక్కసారి గతంలోకి పోయాయి. ఎన్నాళ్లకెన్నాళ్లకు మళ్ళీ నీ వదనంలో హాసరేఖల్ని చూశాను. నిజమే, గతం తలపోస్తూ భారంగా నిట్టూర్పు విడిచింది. పోనీండి, ఆ దురదృష్టాన్ని ఈ అదృష్ట దేవత దగ్గర తలుచుకోవద్దు. ఒక పీడకలలా మర్చిపోదాం. నా బాబు చక్కగా పెరిగి పెద్దవాడవుతాడు. తన ఆటపాటలతో నన్ను మురిపించుతాడు. తండ్రిగారంతటి వాడు అవుతాడు. అతి ఆనందంతో మురిసిపోతూ కుమారుని పదే పదే గుండెలకు హత్తుకుంటూ తన ఆశలను వ్యక్తం చేస్తున్నది స్వర్ణ. నిర్వికారంతో నిలబడిపోయాడు మధుసూదన్ రావు. అన్నట్టు ఏదో గుర్తుకు వచ్చినట్టు తలెత్తి చూసింది స్వర్ణమంజరి. నాకు స్పృహ వచ్చేసరికి బాబు నా పక్కలో లేడే,
ఎక్కడికి తీసుకెళ్లారు? నిశ్చలంగా అన్నాడు జమీందారు. ఈ బిడ్డనైనా మాకు దక్కించి నిత్యం నీ పూజ చేసే స్వర్ణకు ఆనందం చేకూర్చు అని నీ పూజామందిరంలో స్వామి వేణుమాధవునికి చూపించి తెచ్చాను. కనుబొమ్మలు చిట్లించింది స్వర్ణ. పురిటికందును పవిత్రమైన పూజామందిరంలోకి తీసుకెళ్లారా? ఎంత అపచారం! అపచారం, అవివేకం కాదు స్వర్ణ, సత్కార్యమే చేశాను. ఈ ఆచార అనాచారాలు మనం సృష్టించుకున్నవి, కానీ దైవానికి లేవు. పసిపాపలు పరమాత్మతో సమానమని నీకు తెలియదా? కాదు, స్థిరంగా పలికింది స్వర్ణమంజరి. కుంతి, పూజామందిరాన్ని శుభ్రంగా కడిగి శుభ్రం చేసిరా అంటూ ఆజ్ఞాపించింది. అప్పుడే ప్రవేశించిన దాదిని. చిత్తం వెనుదిరగబోతున్న కుంతి క్యార్ క్యార్మని స్వర్ణ పక్కలోనున్న బిడ్డ ఏడుస్తుంటే ఆశ్చర్యానందాలతో పరిగెత్తింది పక్క దగ్గరకు. చంటిబాబు ఏడుస్తున్నారే అంటూ బిడ్డను చూస్తూనే కనుబొమ్మలు చిట్లించి సందేహాశ్చర్యాలతో ఏమో అనబోతున్న ఆమె మాటలు వెలుపలికి రాకుండానే అడ్డు తగిలాడు మధుసూదన్ రావు. కుంతి, పోయి అమ్మగారు చెప్పిన పని చెయ్యి. ముందు బిడ్డను లాలించడానికి, అమ్మగారిని చూసుకోవడానికి మరో దాదిని పంపించు. యజమాని అసహజ స్వరానికి త్రుళ్ళిపడి ఆ కనులలో సౌజ్ఞను గమనించి కుంతి మౌనంగా నిష్క్రమించింది. తక్షణమే. ప్రస్తుతం ఎక్కువగా మాట్లాడి ఆలోచించి అలసిపోకు స్వర్ణ, ప్రశాంతంగా నిద్రపో, విశ్రాంతి తీసుకో. మరి నేను వస్తాను, మళ్ళీ ప్రొద్దున్నే వచ్చి చూస్తాను. త్వరగా నిష్క్రమించాడు మధుసూదన్ రావు. బిడ్డను చూసుకు మురిసిపోవడంలో నిమగ్నురాలైంది స్వర్ణ. ఏం బాబుగారు, ఎందుకు పిలిపించారట? వణికిపోతూ వచ్చి నిల్చుంది వృద్ధదాది కుంతి జమీందారు ఎదుట. ఒక్కసారి ఆమెను గంభీర ముద్రతో పరిశీలనగా చూశాడు మధుసూదన్ రావు. దాది కలవరపడి సర్దుకు నిలబడింది భయం వ్యక్తం చేస్తున్న చూపులతో. అమ్మగారి ప్రసవ సమయంలో ఎవరెవరున్నారక్కడ? తీక్షణంగా టీవీగా ప్రశ్నించాడు. నేను, డాక్టరు, అంతే బాబు. నిజమేనా? బాబుగారు, ఎందుకివాళ ఇలా అడుగుతున్నారు? తరతరాలుగా మీ ఉప్పు తిని బతుకుతున్నోళ్ళం. ఎప్పుడైనా మీ దగ్గర అబద్ధం పలికినానా బాబు? జమీందారు మాట్లాడక అలాగే చూస్తున్నాడు. దాసి తన మాటలను పొడిగించింది. ఇప్పుడే కాదు బాబు, ఇది వరకు కాన్పుల సమయంలోనూ అంతే. నన్ను, డాక్టరమ్మను మినహా అమ్మగారు మరెవరిని ఆ గదిలో ఉండనీయడానికి ఒప్పుకోరు. తల పంకించాడు మధుసూదన్ రావు. చూడు, ఇందాక నువ్వు చెప్పబోయిందేమిటి? ఇప్పుడు చెప్పు. దాది తొట్రుపాటుతో అటు ఇటు కదిలింది. కనులు భయంతో చెలించాయి. ఏమీ చెప్పలేక నేల చూపులు చూడసాగింది. చెప్పు, గంభీరంగా ఆజ్ఞాపించాడు. బాబుగారు, మన్నించాలి. మీరు కూడా నా చేతుల్లోనే పెరిగారు. నేను చిన్ననాటి నుండి మిమ్మల్ని కనిపెట్టుకున్నాను. పెద్దరాణి గారి నమ్మిన దాసిని. అవును, నీకేం భయం లేదు, చెప్పు. చేతులు ఒత్తుకుంటూ మరి గత్యంతరం లేదన్నట్టు భయంగా నోరు విప్పింది. మన్నించాలి, నా కళ్ళారా చూశాను ఆ శిశువు. చెప్పు. బాబుగారు, నిలువెల్లా కంపించిపోయిందే కానీ అసలు విషయం పలుక సాహసం చాలలేదు. తల పంకించాడు మధుసూదన్ రావు. సరే, చెప్పనవసరం లేదు, నాకు తెలుసు. చూడు, ఇంకెవరితోనైనా ఈ నీ అనుమానాన్ని వెలిబుచ్చావా? లేదు బాబు, అవకాశమేది? పూజా గది శుభ్రం చేయమని పంపారు. చేస్తుండగానే మీరు కబురు పంపించారు. నిజమేనా? సూటిగా చూస్తూ తీక్షణంగా ప్రశ్నించాడు. దైవం తోడు దొరా, ఎవరితో ఇంతవరకు అనలేదు. అంతే, ఇక ముందు కూడా అనవద్దు. ఈ విషయం నీ జీవితకాలమంతా నీ మనసులోనే ఉండాలి. ఎక్కడ, ఎప్పుడు, ఎన్నడూ ఎవరికీ తెలియరాదు. జాగ్రత్త. హుంకరించాడు. చిత్తం, మీ ఇంట నమ్మిన దాసిని. మీకు వ్యతిరేకంగా ఏమీ చేయలేను. వెళ్ళు. ఇదిగో, ఇది తీసుకో. మెడలోని ఒంటిపేట బంగారు హారాన్ని దానికి బహుమతిగా ఇచ్చేశాడు. డాక్టర్ అమ్మగారు మీ దర్శనం కోసం వచ్చారు దొరా. రమ్మను. ఏవో కాగితాలు చూసుకుంటున్న జమీందారు తలెత్తకుండానే అన్నాడు. ముసిముసి నవ్వులు నవ్వుతూ ప్రవేశించి నమస్కారం చేసిన డాక్టర్ పారిజాతంకు ప్రతి నమస్కారం చేసి కూర్చోమని తిరిగి తన పనిలో మునిగిపోయాడు. ఏం డాక్టర్ గారు, తల్లి బిడ్డ కులాసాగదు? మరే గండం లేనట్టేనా? తలెత్తకుండానే యథాలాపంగా ప్రశ్నించినట్టు ప్రశ్నించాడు. భావగర్భితంగా నవ్వి ఊరుకున్నది డాక్టరు మధుసూదన్ రావునే పరీక్షగా చూస్తూ. తన ప్రశ్నకు సమాధానం రాని మధుసూదన్ తలెత్తి చూశాడు. డాక్టర్ భంగిమలో మార్పు లేదు. ఏం డాక్టర్, అనుమానమా? కులాసాగానే ఉన్నారని దాది చెప్పింది. రాత్రి నేను చూశాను. కంగారుగా ప్రశ్నించాడు. ఒయ్యారంగా కదులుతూ అర్థయుక్తమైన నవ్వు నవ్వింది. అతి చతురులైన మీరుండగా తల్లికి బిడ్డ లోటేమిటి? అంటే ఏమిటి మీరనేది? అర్థం కానట్లు ప్రశ్నించాడు. ఏముంది? వెటకారంగా నవ్వింది. మీరు చేసిన ఘనకార్యం గ్రహించాను. డాక్టర్, ఉరిమాడు మధుసూదన్.
ఏమిటా వయ్యారాలు వంకర మాటలు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? మతి సరిగా ఉందా? నిర్లక్ష్యంగా నవ్వింది పారిజాతం. బెదరకుండా అన్నది. మనసు సరిగా ఉండి కనులు లక్షణంగా చూస్తున్నాయి మధుసూదనం గారు. మీ శ్రీమతి గారికి నా చేతులతో నేను పురుడు పోశాను. బిడ్డను ఇప్పుడు చూశాను, రాత్రి చూశాను. ఒక్క రాత్రిలో ఎంత మార్పు? సూటిగా చూసింది అతడి కనులలోకి. మధుసూదనం ముఖం వాడిపోయింది. పారిజాతం కనులు సగర్వంగా నవ్వాయి. బిడ్డ రాత్రి ఇప్పుడో ఇంకాసేపో అన్నట్టున్నాడు. ఈ డాక్టర్ అసహనంగా సంబోధించాడు మధుసూదన్ రావు. ప్లీజ్ అలా అనకండి. నేను వినలేను. కళ్ళు మూసుకొని తల బాధగా అటూ ఇటూ విదిలించాడు. ఎరగా పట్టిన ఎలకం చూస్తూ కూర్చుని వినోదించే మార్జాలం వలె అతన్ని తమాషాగా చూస్తూ కూర్చుంది పారిజాతం. మీకేం కావాలో చెప్పండి డాక్టర్. దయుంచి ఆ విషయం మళ్ళీ ఎప్పుడూ ఎత్తవద్దు. మీలోనే అణగారిపోవాలి. పారిజాతం మాట్లాడలేదు. అతని కనులలోకి టెక్కుగా చూసింది. చెప్పండి డాక్టర్ దీనంగా అర్థించాడు. అడిగినది తప్పకుండా ఇస్తారు కదూ? అనుమానంగా అడిగింది. ఆ ఉంగరం ఇవ్వండి. అతడి చేతినున్న నవరత్న ఖచ్చిత అంగుళీయాన్ని ఆశగా చూస్తూ అడిగింది. ఇదా? బాధా వ్యధలతో మధుసూదనం వదనం వివర్ణమైపోయింది. పోనీలండి వద్దు. నిష్ఠూరంగా లేవబోయింది. ఆహా, నిష్ఠూరం వద్దు, మనస్ఫూర్తిగా ఇస్తున్నాను, తీసుకోండి. సంతోషంగా అందుకుంది పారిజాతం. జాగ్రత్త, విషయాన్ని మర్చిపోండి. అర్థింపు ఆజ్ఞ కూడా మిళితమయ్యాయి అతడి స్వరంలో. నవ్వుతూ చేతిలోని సెతస్కోపు షోక్గా ఊపుకుంటూ వెళ్ళిపోయింది పారిజాతం. భగవాన్! ఏకాంతంగా మిగిలిన మధుసూదనం నీరసంగా తల 2 చేతులతో పట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు. మహదైశ్వర్య భోగాలనిచ్చావు, మహత్తరమైన వంశంలో జన్మింపచేశావు. కానీ మానవునికి కావలసినదే నువ్వు నాకు ప్రసాదించలేదు. మనిషిని ఉన్నంతకాలం మనశ్శాంతి లేక మ్రగ్గిపొమ్మని పుట్టించావయ్యా నన్ను. అదేమిటి అలా ఉన్నారు? వచ్చి కూర్చున్న భర్తను ప్రశ్నించింది స్వర్ణమంజరి. ఎలా ఉన్నాను స్వర్ణ? బాగానే ఉన్నానే. నిత్యం ఎక్కడి నుండో ఏడుపులు. ఎవరు? మన ఉద్యోగులంతా బాగున్నారా? నిశ్వసిస్తూ అన్నాడు మధుసూదన్ రావు. విలియమ్స్కు మొన్న ఉదయం కొడుకు పుట్టాడు. అతడు గత రాత్రి మరణించాడు. వినోలియా వర్ణింప నలవి కానంత దుఃఖిస్తున్నది. పాపం! సానుభూతి చూపబోయిన స్వర్ణమంజరి కంఠం అంతలోనే మాసిపోయింది. పోనిండి, అటువంటి మాటలు మన బాబు దగ్గర చెప్పవద్దు. నాకు లేక లేక బ్రతికిన బిడ్డ. దురదృష్టవంతుల సంగతి ఈ బిడ్డ గదిలో చెప్పవద్దు. మరలా మాటలాడజాలని మధుసూదన్ రావు శూన్యంలోకి చూస్తుండిపోయాడు. అతడిని పరీక్షగా చూస్తూ అన్నది స్వర్ణమంజరి. మీలో ఎలాగైనా నాకు చాలా మార్పు కనిపిస్తున్నది. మీరు ఎంత కాదన్నా కప్పిపుచ్చలేకపోతున్నారు. అసలు ఈ ప్రపంచంలోకి రాకుండానే 6 బిడ్డలు మరణించారు. మన ముఖాన ఇక అంతకంటే మార్పు అదృష్టము లేవని నిరాశ చేసుకున్నాను. కానీ దైవం కనికరించి లక్షణమైన బిడ్డ కలిగాడు. ఇక ఈ ఇంట కూడా పసిపాపలు నడియాడి ముద్దు ముచ్చట్లు తీర్తాయనే నా సంతోషం ఎంతని వర్ణించను. మీరు నాకంటే సంతోషిస్తారని, పట్టపగ్గాలు లేకుండా విందులు దానధర్మాలు చేస్తారని అనుకున్నాను. కానీ ఏమిటో ఎన్నడూ లేని ముభావం మిమ్మల్ని ఆవరించింది. ఆమె స్వరంలో ఆవేదన గోచరించింది. కాదు స్వర్ణ, రాణి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు మధుసూదన్ రావు. అతి సంతోషం, ఇంకే మూలనో దాగి ఉన్న భయం కలిసి నన్నలా చేశాయి అంతే. మనసులో ఏమి పెట్టుకోకు. విందుల గురించి, వినోద కార్యక్రమాల గురించి నేను ఆలోచిస్తున్నాను. అయితే నీ స్నానం అయిన తర్వాత అయితే నీకు ఓపిక వస్తుంది. నువ్వు ఆ కార్యక్రమాలలో సంతోషంగా పాల్గొనవచ్చనే ఆలోచనతో ఉపేక్ష చేశాను అంతే. ఈ మాటలతో స్వర్ణమంజరి తృప్తిపడింది. అనుకున్న శుభదినం రానే వచ్చింది. అనుకోని విధంగా పూర్తయింది కూడా. మధుసూదన్ రావు కుమారుని నామకరణ మహోత్సవం మహావైభవంగా తలపెట్టాడు. అనేక వినోద కార్యక్రమాలు, లెక్కకు మిక్కుటమైన ఆహుతులు, షడ్రసోపేతమైన విందులు. ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా, గర్వంగా ఉన్నది స్వర్ణమంజరికి. నువ్వు చాలా అలసిపోతున్నావు స్వర్ణ, ఇక నీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో. సాయంకాలం 4 గంటల సమయంలో అన్నాడు మధుసూదన్ రావు భార్యతో. తేలికగా నవ్వేసింది స్వర్ణ. నాకేం అలసట, ఇంకొన్ని కార్యక్రమాలున్నా ఓపికగా చూసి ఆనందిస్తాను. నా ఇన్నాళ్ల తపస్సు ఇటువంటి ఆనందం కోసమే కదా. నా సంతోషానికి ఈ ఒక్కరోజు అడ్డు రాకండి. నా ఆరోగ్యానికి ఏం పర్వాలేదు. మరి మాట్లాడలేకపోయాడు మధుసూదన్ రావు. నీ ఆనందం కోసం ఇంకెంతెంత పనులైనా చేయగలను స్వర్ణ అనుకున్నాడు లోలోన. సాయంత్రం 5 గంటలకు అసలైన ముఖ్య కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీకృష్ణ జననం నాటిక. ప్రేక్షకులందరికీ ముందు వరుసలో కూర్చుని అమితానందంగా తిలకిస్తున్నారు మధుసూదన దంపతులు. 7 బిడ్డలను
కంసునికి ఒప్పజెప్పి వారి చావును తన కండ్లతోనే చూసి కుమిలిపోయిన దేవకిని చూస్తూ స్వర్ణమంజరి మరో విధంగా బాధపడింది. 6 బిడ్డలను యమునికి ఒప్పగించి నేను ఇలాగే బాధపడ్డాను కదా. 8వ సంతానం శ్రీకృష్ణుడినైనా దక్కించుకోవాలనే దేవకి వసుదేవుల తాపత్రయం నిజంగా ప్రతి మాతృహృదయాన్ని తప్పక కదిలిస్తుంది. బిడ్డను దక్కించుకోవాలనే నా తపన మాత్రం ఏమైనా తక్కువైనదా? నాటికతో తన నిజ జీవితాన్ని పోల్చుకుంటూ తల్లీనమై తిలకిస్తోన్న స్వర్ణమంజరి మధుసూదన్ రావులు ఎవరో ఆహుతుల సంబోధన విని అయిష్టంగానే తల త్రిప్పి చూశారు. నమస్కారమండి, ఎంత త్వరగా రావాలనుకున్నా తెమిలి చచ్చింది కాదు, ఆలస్యమైపోయింది అంటూ డాక్టర్ పారిజాతం నవ్వులొలికించుతూ వచ్చి స్వర్ణమంజరీదేవి ప్రక్కనే ఆసీనురాలైంది. డాక్టర్ నమస్కారానికి ప్రతి నమస్కారం చేయాలనే కనీసపు మర్యాదను కూడా మరిచి తదేకంగా చూసిన స్వర్ణమంజరి చటుక్కున లేచి వెళ్ళిపోయి భవనాంతర్భాగంలోని తన నివాసపు గదిని చేరుకుంది. ఆమె కబుర్ను అందుకున్న మధుసూదన్ రావు 5 నిమిషాలలో వచ్చి అర్ధాంగిని చేరుకున్నాడు. ఏమిటి స్వర్ణ, ఏం ఒంట్లో బాగుండలేదా? ఎంత చెప్పినా విన్నావు కాదు కదా, డాక్టర్ని పిలిపించమంటావా? సాదరంగా సంబోధిస్తూ ప్రేమగా దరిచేరబోయిన అతడు భార్య గదమాయింపు విని ఒక్కసారిగా నిస్తేజంగా నిలబడిపోయాడు. కలో నిజమో తెలియని అయోమయావస్థలో. ఆగండి, మీ నటన చాలు, డాక్టర్ని పిలిపిస్తారు, పిలిపించరా మరి? అది డాక్టరా, ఇల్లాళ్ళ నెపంతో ఇంటి మగవారికే అలవడే జానా? స్వర్ణ నిర్లక్ష్యంగా చూసింది స్వర్ణమంజరి. ఎందుకలా అరుస్తారు? భవనం దద్దరిల్లేలాగా? భవంతి దద్దరిల్లినా కూలిపోయినా నేను భయపడను. ఏమిటింతకు నువ్వనేది? తీక్షణంగా చూసింది స్వర్ణ. మీ నవరత్నాంగుళీయము పెళ్లినాడు రాత్రి నేను స్వయంగా మీకు తొడిగినది ఎక్కడా? మధుసూదన్ రావు ముఖం వెంటనే పాలిపోయినా అంతలోనే తేరుకుంది. చెదరని గాంభీర్యంతో పలికింది అతడి స్వరం. నీ అనుమానం నాకు అర్థమైంది స్వర్ణ, కానీ నీ ఆలోచనలంతా నీచస్థితికి దిగజారుతాయని నేనన్నడూ అనుకోలేదు. ఎందుకీ అడ్డ సవాళ్ళు? నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. సూటిగా సమాధానం ఈనాడు కాదు, ఈనాడు చెప్పలేనేమోనని భయంగా ఉంది స్వర్ణ. కానీ ఒక్కటి చెప్తున్నాను, ఒక విషమ పరిస్థితిలో తప్పనిసరిగా డాక్టర్ పారిజాతంకు ఆ అంగుళీయకం బహుమతిగా ఇవ్వవలసి వచ్చింది. కానీ అది నీకు సంతోషం కలిగించే విషయమే కానీ అన్యాయం, దుఃఖం కలిగించేవి మాత్రం కాదు స్వర్ణ. నా మాట నమ్ము. ఇన్నేళ్ల సంసార జీవితంలో ఏనాడైనా నీకు అన్యాయం చేయడం కానీ నిన్ను నిర్లక్ష్యం చేయడం కానీ జరిగిందా? ఆలోచించు. దయించి మన మధ్య ఏ కలతలు, అప్రియ భాషణలు రానియకు. పగిలిపోతున్న తలను చేత్తో పట్టుకొని బిగ్గరగా అన్నది స్వర్ణమంజరి. ఆలోచనలు, వాగ్వాదాలు తర్వాత, ముందు నాకు విశ్రాంతి కావాలి. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఒక్క నిస్సహాయమైన చూపు చూసి వడివడిగా నిష్క్రమించాడు మధుసూదన్ రావు. ఓ మధుసూదన్ రావు గారా, రండి రండి, నమస్కారం. అరే, దారి తప్పి రాలేదు కదా? ఆనందంతో మిలమిలా మెరుస్తున్న కళ్ళతో లేచి ఆహ్వానించింది డాక్టర్ పారిజాతం. అవును, కలలేని వదనంతో కర్కశంగా పలుకుతోన్న కంఠంతో మరోవైపుకు చూస్తూ అన్నాడు మధుసూదన్ రావు. ఏమిటి? కురిపించుతున్న నవ్వులు మానేసి గంభీరంగా ప్రశ్నించింది పారిజాతం. మీతో ఏకాంతంగా రహస్యంగా మాట్లాడాలి. అంతకంటే మహద్భాగ్యం ఏముంటుంది? నడవండి. మేడ మీద తన గదిలోకి నడిచింది పారిజాతం. అనుసరించాడు అతడు. ఏమిటి చెప్పండి? వయ్యారమంతా ఉలకబోస్తూ మంచం మీద వాలింది పారిజాతం. ఆమెను, ఆ గదిని జుగుప్సతో చూస్తూ కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు మధుసూదన్ రావు. కూర్చోండి మధు, అలవోకగా చూస్తూ అన్నది పారిజాతం. ఆ స్వరానికి, ఆ సంబోధనకు ఉలికిపడి చూశాడు మధుసూదన్ రావు. డాక్టర్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలియదా? మైకం కమ్మినట్లు ఏమిటా ప్రవర్తన? నీ వయ్యారాలు ఒగలు చూడ్డానికి రాలేదు, ఒక ముఖ్య విషయం మాట్లాడడానికి వచ్చాను, విను. మెల్లగా శయ్య మీద నుంచి లేచింది పారిజాతం. అస్తవ్యస్తంగా ఉన్న దుస్తులను సర్దుకోనైనా సర్దుకోకుండా మధుసూదన్ రావును తమకంతో చూస్తూ సమీపించింది. ఎంత వెర్రివారు రావుగారు మీరు! ఒక స్త్రీకి పురుషునికి మధ్య ఎంత ముఖ్య విషయమైనా ఆ ఒక్కదాని తర్వాతనే. ఏమిటా ఒక్కటి? ప్రేమ. అరమోడ్పు కన్నులతో అంటూ అతడికి మరింత దగ్గరే భుజాల మీద చేతులు మోపింది. చిచి! అసహ్యంతో పురుగును దులిపినట్లు విదిలించుకున్నాడు మధుసూదన్ రావు. ఎందుకింత చదువు? ఏడవనా, కాల్చనా? ఇంత నీతిబాహ్యమైన ప్రవర్తన? పరమసహ్యంతో ప్రశ్నించాడు. నిర్లక్ష్యంగా నవ్వింది పారిజాతం. అవసరం మధుసూదన్ రావు గారు, అవసరం. నొక్కి నొక్కి పలికింది ఏదో అంతరార్థాన్ని సూచిస్తూ. అవసరానికి అంతస్తులు, ఐశ్వర్యాలు, చదువులు, సంధ్యలు, స్త్రీలు, పురుషులు అనే విచక్షత ఉండదని మీకు మాత్రం తెలియదా? మీ అవసరానికి మీరు దారి తప్పి ప్రవర్తించలేదా? అలాగే నా అవసరమును.
నా అవసరం ఇంత నీచమైనది కాదు. అయినా నా పనికి ఒక అర్థం ఉన్నది. నీలా ఒళ్ళు క్రొవ్వి మదంతో చేసిన పని కాదు. రావుగారు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. మాటలు జారకండి. మీ రహస్యం, మీ పరువు సర్వం నా గుప్పిట్లో ఉన్నాయి బెదిరింపుగా అన్నది పారిజాతం. అవును, వసుదేవుడు గాడిదకు మోకరిల్లిన చందంగా ఉన్నది నా స్థితి. నా రహస్యం నీ వంటి అల్పురాలి చేతిలో ఉన్నది గనుకనే ఇలా వచ్చాను. ఏనాడైనా ఒకరికి ఇవ్వటమే కానీ తీసుకోవటం, అర్థించటం ఎరుగని నేను ఈనాటికి నిన్ను అర్థిస్తున్నాను. చెప్పు, నీవు కోరిన ధనం ఎన్ని లక్షలైనా ఇస్తాను. ఆ ఉంగరం ఇచ్చేయి అడిగాడు. టెక్కుగా చూసింది పారిజాతం. తెలిసింది మీ పన్నాగం. ఇన్నాళ్ళై పాతబడిపోయింది గనుక ఇక మీ పుత్రుని విషయం నేను బయట పెట్టినా ఎవరూ నమ్మరు. నన్నే పిచ్చిదాని క్రింద చూస్తారు. ఇక నా దగ్గర చిక్కుకున్న ఉంగరం తిరిగి చేజిక్కించుకుంటే మీకు నిర్భయం, నిశ్చితం. అవునా? మాట్లాడకుండా అలాగే చూడసాగాడు మధుసూదన్ రావు. డాక్టర్ తన మాటలను పొడిగించింది. చూడండి రావుగారు, కేవలం డబ్బే కాదు నాకు కావలసింది. అండ, బలమైన అండ కావాలి. అంటేనా? చూడండి, ఎన్నో కారణాల వల్ల ఇలా అవివాహితులుగా ఉండిపోతామే కానీ మాకు మాత్రం పురుషుని మీద, సంసారం పైన మోజు లేకుండా పోతుందా? మేము రక్తమాంసాలున్న మనుషులమే కదా. ఎటు నాకిక ఆ అవకాశం లేదు. ముదిరిపోయిన ఈ వయస్సులో సంఘంలో ఇల్లాలికున్న గౌరవము, రక్షణ కూడా నాకు లేవు. కానీ ఈ రెండూ నాకు కావాలి. అందుకే ఈ తాపత్రయం. అంటే నన్నేం చేయమంటావు? ఎంత అమాయకులు రావుగారు! పకపకా నవ్వింది. నివ్వెరపాటుతో ద్విగ్నుడై చూస్తున్న అతన్ని చూసి ఇంకా ఊగిపోతూ నవ్వింది. చెప్పమంటారా? మీరు నన్నొక విషయం అర్థించారు. నేను మిమ్మల్ని బదులుగా మరొకటి అర్థిస్తున్నాను. నన్ను మీ ద్వితీయ పత్నిగా స్వీకరించి నేను పొందాలని అలమటిస్తున్న సుఖ గౌరవ రక్షణలను నాకు ప్రసాదించి నన్ను ఒక గౌరవ స్త్రీని చేయండి. డాక్టర్ పారిజాతం పట్టరాని ఆగ్రహంతో పళ్ళు పటపటా కొరికాడు మధుసూదన్ రావు. నువ్వు ఇంతటి పాము అని అనుకోలేదు సుమా. ఒక ఆడది ఇంత నిర్లజ్జగా మాట్లాడగలదని ఇప్పుడే తెలుసుకున్నాను. ఆమె మాట్లాడలేదు. నేను చెప్పవలసింది చెప్పాను. సమాధానం చెప్పమన్నట్లున్నాయి ఆమె నేత్రాలు. డాక్టర్, ఇటువంటి అన్యాయాలు, అక్రమాలు నా వల్ల కాదు. నేను ఏకపత్ని వ్రతుడిని. జీవితాంతం నా నియమం అలాగే ఉంటుంది. మహాసాధ్వి, పరమ పతివ్రత అయిన స్వర్ణమంజరికి అన్యాయం చెయ్యను. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు చెయ్యను. ఇప్పటికే ఆ ఉంగరం కారణాన ఆమెలో అనుమానం, అశాంతి తలెత్తాయి. నేను ఏమైనా భరిస్తాను, కానీ నా స్వర్ణకు చిత్తక్షోభ కలిగితే మాత్రం భరించలేను. చెప్పు, నీకెన్ని లక్షలు కావాలో. మరి వృధా ప్రయాసపడకు. ఎన్ని పాఠాలు వల్లిస్తున్నారు రావుగారు. అది మీ వంటి పురుషులనవలసిన మాటేనా? ఈ దేశంలో చాలామంది స్త్రీలు పతివ్రతలే. అంత మాత్రాన వారి భర్తలు మడిగట్టుకు కూర్చోవడం లేదే. అందున మీ వంటి ధనికులలో ఎంత రసికత్వం ఉంటే అంత గొప్ప. భార్య నోరు మూయించడం పురుషునికి పుట్టుకతో అబ్బిన విద్య. మీలాగా భార్యకు భయపడే భర్తను నేనెక్కడా చూడలేదు. పారిజాతం, ఆపు నీ ప్రేలాపన, హుంకరించాడు మధుసూదన్ రావు. చెప్పాను కదా, నీ ప్రయత్నం అంతా వృధా ప్రయాస అని. నీకు రేపు సాయంత్రం 6 గంటల వరకు గడువు ఇచ్చాను. ఆలోచించుకో, లేకపోతే అనుభవిస్తావు. నీ వంటి దానిని దారిలోకి తేవడం నాకు లెక్క కాదు. మీసం దూవుకుంటూ వెనుతిరిగాడు. రేపు 6 గంటల వరకు కాదు మధుసూదన్ రావు గారు, 6 నెలలు మీకు నేను గడువు ఇచ్చాను. ఆలోచించుకొని మీరే ఒక నిర్ణయానికి రండి. నా ఆశ నెరవేర్చుతారో, మీ ఆశను నట్టేట కలుపుకుంటారో. ఒకసారి దారి తప్పి నడిచిన మిమ్మల్ని మళ్ళీ దారి నుంచి తప్పించడం నాకు అంత కష్టతరమైన పని కాదు అంటూ వెనక నుంచి విజయగర్వంతో నవ్వింది పారిజాతం. బాబు పుట్టి 5 నెలలు గడిచినా ఇంకా పేరే నిర్ణయించలేదేమిటి స్వర్ణ? ఒకనాడు ఇష్టాగోష్ఠిలో ప్రశ్నించాడు మధుసూదన్ రావు. నిండుగా అందంగా నవ్వింది స్వర్ణమంజరి దేవి. వేరుగా నిర్ణయించేదే ఉంది. మన ఆరాధ్య దైవం ఆ వేణుమాధవుని పేరే. శుభం. ఏడీ బాబు? కుంతి, బాబు ఎక్కడా? కేక పెట్టి పిలిచింది స్వర్ణ. చిత్తం, ఇప్పుడే తీసుకొస్తాను. కుమారుని తెచ్చిన దాదిని సూటిగా చూస్తూ ప్రశ్నించింది స్వర్ణమంజరి. ఇంత ఆలస్యమైందేం? చిత్తం, విలియమ్స్ బాబుగారి భార్య ఒకసారి చూడాలని ఉన్నది, తీసుకురమ్మంటే బెదిరిపోతూ వాక్యాన్ని అసంపూర్తిగా వదిలేసింది దాది. నువ్వు తీసుకెళ్ళావు అవునా? గర్జించింది స్వర్ణమంజరి. ఎన్నిసార్లు చెప్పాను అలా తీసుకువెళ్ళవద్దని? నువ్వు వెళ్ళు దాది, ఆమెను పంపివేసి భార్యతో అనునయంగా అన్నాడు మధుసూదన్ రావు. పాపం, విలియమ్స్ వల్లనే మన వర్తక వ్యాపారాలు ఇంత ఘనంగా సాగి కోట్లాది లాభాలు వస్తున్నాయి స్వర్ణ. హనుమంతుని వంటి నమ్మిన సేవకుడు. ఏదో పాపం కష్టాల్లో ఉన్నారు. బిడ్డను పోగొట్టుకుని దుఃఖిస్తున్నారు. మన బాబు ఆటపాటలను చూసి ఏదో కాస్త ఉపశమనం పొందుతున్నారు. కడుపు శోకం ఎటువంటిదో మనకు మాత్రం తెలియనిదా చెప్పు?
బాబుని తీసుకుపోయి చూపించమని నేనే చెప్పాను కుంతితో తటస్థ స్వరంతో అన్నది స్వర్ణమంజరి. ఏమిటో మీ పద్ధతులు మాటలు నాకేం అర్థం కావు. ఎంత విశ్వాసపాత్రులైతే మాత్రం క్రింద ఉద్యోగులతో అంత దోస్తీ ఏమిటి? వారిపై కృతజ్ఞతను ధనరూపంలో తీర్చుకోవచ్చు. గంభీరంగా నవ్వాడు మధుసూదన్ రావు. నీవి మరీ సనాతన భావాలు స్వర్ణ. మన క్షేమం కోరేవారు, మన కోసం పాటుపడేవారు అయిన అందరూ మనవారే. అక్కడ అంతస్తుల భేదాలు, కులమతాల పట్టింపులు అనవసరం. చూడు, ఈ పసిబిడ్డ నవ్వు, మనసు ఎంత నిర్మలమో. పుట్టిననాడు ఏ తేడాలు లేదు. అందరూ ఒకటే, ఏమీ తెలియదు. అయినా పెరిగి పెద్దయ్యాక అతడికి మెల్లగా తన భావాలు, నియమాలు తనకు ఉంటాయి. అలాగే ఈ భేదాలన్నీ మానవ నిర్మితాలే కానీ దైవశాసనాలు కావు స్వర్ణ. పోనిద్దరు, నా భావాలు నావి, మారవు. అయినా మీరేమిటో ఈ మధ్య మరీ మారిపోతున్నారు. విలియమ్స్తో అతి స్నేహం, పారిజాతం ఇంటికి పదే పదే వెళ్ళడం, ఏమంటే అంతా నా సంతోషమే అంటారు. చిరుకోపం ప్రదర్శించింది. అవును స్వర్ణ, అన్నీ నీ సంతోషం కోసమే. అంతకంటే ఏం చెప్పలేను. నీకు మాత్రం తెలియదా? జన్మ జన్మలకు నీ సంతోషమే నాకు కావాల్సింది. నమ్ము నా మాట. నిశ్చింతగా ఉండు. మరో పాపాయిని త్వరలో ఎత్తుకోబోతున్నావు. ఈ స్థితిలో నువ్వెంత నిశ్చింతగా ఉంటే అంత మంచిది అన్నాడు మృదువుగా ఆమె చెక్కిళ్లను స్పృశిస్తూ. నునుసిగ్గు ఆవరించిన స్వర్ణమంజరి ముడుచుకుపోయింది అతడి చేతులలో. మనసులు కలిసిపోయిన సతీపతుల మధ్య మరి దూరమేముంటుంది? హలో, ఫోన్లో వినిపిస్తోన్న కంఠానికి ఉలిక్కిపడ్డాడు మధుసూదన్ రావు. ఏం నిశ్చయించుకున్నారు రావుగారు? త్వరలో మరో బిడ్డ తండ్రి కాబోతున్నారు. అయినా ఈ ముందు సమస్య ఇలాగే ఉండిపోయింది. మన 6 నెలల గడువు కూడా పూర్తి కావస్తున్నది. మీ తుది నిర్ణయం నేను ఈ సాయంత్రమే తెలుసుకుని తీరాలి. ఎక్కడ కలుసుకుందాం? అతి ధైర్యంగా నిలదీసి అడుగుతోన్నది పారిజాతం. వింటున్న మధుసూదన్ రావు ముఖకవళికలు త్వరగా మారిపోయాయి. వినడానికేముంది? మీరే గెలిచారు పారిజాతం. అవతలి కంఠం కిలకిలా సంతోషంగా గర్వంగా నవ్వింది. అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. ఊరికి ఉత్తర దిశన తోటలో కలుసుకుందాం. సాయంత్రం 5 గంటలకు, సరేనా? అచ్చా. కొండ మీద ఆలయం చేరడానికి మెట్లెక్కుతూ మాట్లాడుకుంటున్నారు మధుసూదన్ రావు, పారిజాతం ఇరువురు. ఈ మాత్రం నిర్ణయానికి మగధీరులకు 1/2 సంవత్సర కాలం తీసుకుందన్నమాట. ఆలయం ధ్వజస్తంభానికి వయ్యారంగా ఆనుకుని నిల్చుని ప్రశ్నించింది పారిజాతం. ధీరత్వమంతా ఈరోజు చూపి నీ ఆశల శిఖరాన్ని చేర్చాలనే వచ్చాను. మరి మృదుత్వం ఉట్టిపడే కంఠంతో అన్నాడు. అది నా అదృష్టం. అదృష్ట దురదృష్టాలను, పాపపుణ్యాలను నిర్ణయించే న్యాయ నిర్ణేత అడుగో, మనం కాదు. ఆలయంలోని విష్ణుమూర్తిని చూపుతూ అన్నాడు. వచ్చి పుణ్యకాలం కాస్త దాటించుకోవడం దేనికి? రా ఇటు. విశాలమైన ఆ ఆలయ ప్రాంగణంలో ఒకచోట చితికలబడుతూ అన్నాడు మధుసూదన్ రావు. ఆహా, ఎంత సుదినం! పిలిచినదే తడవుగా వచ్చి అతడి ఒడిలో వాలిపోతూ అన్నది పారిజాతం. ఇక ఉంగరాలకు, డబ్బుకు ఏముంది? మీ డబ్బంతా నాది కావచ్చు, నా సేవలన్నీ మీవి కావచ్చు. పట్టరాని కోరికతో అతడి చేతులను తన చుట్టూ తీసుకుంటూ అన్నది. అసహ్యపు విషపు నవ్వు నవ్వాడు మధుసూదన్ రావు. ఆశలెక్కువైన కొద్దీ ఆయువు తక్కువ అవుతుంది. మూర్ఖురాలా, అత్యాశకు తగిన ఫలితం అనుభవించు. దారి తప్పి నడిచాను కదూ ఒకసారి, అందుకే మళ్ళీ దారి తప్పుతున్నాను. మరీ బిగించి వేస్తున్న అతడి చేతులలో ఊపిరాడక కొట్టుకుంటూ బ్రతిమాల సాగింది పారిజాతం. రావుగారు, క్షమించండి. మీ ఉంగరం మీకిచ్చేస్తాను. నన్ను బ్రతకనీయండి. ఇంక ఎన్నడూ. ఆమె మాటలు పూర్తి కాకుండానే నాలుక బయటికి వచ్చి కనుగ్రుడ్లు నిలిచిపోయాయి. నీ వంటి విషజంతువును మరి క్షమించటం, బ్రతకనీయడం కూడానా? తేలికగా భయంగా నిట్టూర్చుతూ ఆ శరీరాన్ని 2 చేతులతో ఎత్తి కొండ శిఖరం నుండి క్రింద గలగలా పారుతున్న నదిలోకి వదిలేశాడు. ఆమె హ్యాండ్ బ్యాగ్లో ఉన్న తన ఉంగరాన్ని తీసి దాచుకుని బ్యాగ్ను తుప్పల్లోకి విసిరేశాడు. చేతులు కడుక్కుందామని ఆలయం ప్రక్కనే ఉన్న కోనేరు దిశగా నడవబోయిన అతడు దయ్యాన్ని చూసినట్టు బెదిరి ఆగిపోయాడు. నారాయణ నామాన్ని జపిస్తూ కోనేటి మెట్లపై కూర్చుని తననే పరీక్షగా తిలకిస్తున్నాడొక వ్యక్తి. సుమారు 30-40 మధ్య వయస్సులో ఉండి దరిద్రావస్థలో ఉన్నట్టు స్పష్టంగా కనబడుతోంది. ఏం చేస్తున్నావక్కడ? ఏమిటలా గొనుగుతున్నావు? లేని బింకం తెచ్చిపెట్టుకొని అతడి దగ్గరగా నడుస్తూ సాధికారకంగా ప్రశ్నించాడు మధుసూదన్ రావు. ఆ నూతన వ్యక్తి తాపీగా సమాధానం చెప్పాడు. కనిపించే దృశ్యాలను చూస్తున్నాను. నారాయణ నామాన్ని జపిస్తున్నాను. అడిగిన ప్రశ్నలు 2టికి సమాధానాలు వరుసగా చెప్పేశాడు. ఎందుకు నారాయణ నామం? ఆ అభాగిని ఆత్మశాంతి కోసం చల్లగా అన్నాడు. వింటూనే ఆ కోనేటి మెట్ల మీదనే కుప్పగా నిరాశతో కూలిపోయాడు మధుసూదన్ రావు.
హత్యానేరానికి నోరు ఉంటుందంటారు. ఇదే కాబోలు భగవాన్. తల 2 చేతులతో పట్టుకున్నాడు. అతడు అలాగే నిశ్చలంగా నిర్వికారంగా చూస్తూ మౌనంగా ఊరుకున్నాడు. నువ్వెవరవో నాకు తెలియదు, కానీ నేను చేసిన పనికి సాక్షివి మాత్రం అయ్యావు. అయితేనేం, నీకేం తెలుసు? నువ్వు చూసిన దాన్ని బట్టి కేవలం నన్ను క్రూరుడిగా, హంతకుడిగా మాత్రమే అనుకుంటావు. అయితే దాని వెనుకనున్న విషాదగాథ నీకు తెలియదు. నీకేమిటి, ఎవరికీ తెలియదు. తెలుసుకోలేరు. బాధగా తల విదిలించుకున్నాడు. ఎందుకు తెలుసుకోలేరు? అనుభవజ్ఞులు తెలుసుకోగలరు. ఎవరూ పుట్టుకతోనే నీతులు, జారులు, చోరులు, హంతకులు కారు. స్వప్నమో యథార్థమో తెలియని ఆశ్చర్యంతో మౌనమూర్తి అయి తదేకంగా చూడసాగాడు మధుసూదన్ రావు. ఆ నూతన వ్యక్తి మాటలు ఆపేసి మరోవైపు చూడసాగాడు. ఏం మాటలు ఆపేశావేం? ప్రశ్నించాడు మధుసూదనం. ఎందుకు మాటలు? అయినా ఏమున్నాయి మాట్లాడడానికి? చాలాసేపు మౌనం రాజ్యం చేసింది. ఆ నూతన వ్యక్తిని పరిశీలనగా చూసి నువ్వెవరు అని ప్రశ్నించాడు మధుసూదనం. నిరాశగా నవ్వాడు ఆ వ్యక్తి. ఎవరినని చెప్తే మీకు తెలుస్తుంది? నేను అనామకుడిని ఈ విశాల ప్రపంచంలో. అనుమానంగా చూశాడు మధుసూదనం. తొణకకుండా మాట్లాడాడు నూతన వ్యక్తి. మీ మనసులో అనుమానం నాకు అర్థమైంది. నేను చూసిన విషయం ఎవరికైనా చెప్తానేమో, మీకు అవమానం కలుగజేస్తానేమోనని. అవునా? మధుసూదనం అలాగే చెదరకుండా చూడసాగాడు ఎదుటి వ్యక్తి అంతరాంతరాలను శోధించి గ్రహించే ఉద్దేశంతో. ఆ నూతన వ్యక్తి కళావిహీనమైన నవ్వు నవ్వాడు. నాకు అలాంటి గుణమే ఉంటే ఈ దరిద్ర దశలో ఉండేవాడినే కాదు. ఎదుటి వ్యక్తి అంతరంగిక విషయాలు నాకు అక్కర్లేదు. అనవసర విషయాల జోలికి నేను పోను. మీ జీవితం మీది. దానికి సంబంధించినట్లుగా మీ నడతలు, చేతలు ఉండవచ్చు. మధ్యన నాకేం? అయినా ఒక దరిద్ర అనామకుని మాటకు ఈ లోకంలో విలువ ఏమిటి? నేను, నా భార్య కడుపు నిండా తిని ఒంటి నిండా బట్ట కట్టి బ్రతికితే చాలనుకుంటాను నేను. అందుకే ఎక్కడా దమ్మిడికి కూడా మారడం లేదు. చేయరాని పనులు చేస్తే లక్షాధికారిని చేస్తామని, బ్రతకరాని విధంగా బ్రతికితే కోటికి పడగలెత్తిస్తామని ఎక్కడికక్కడ సహోద్యోగులు, పైవారు కూడా నన్ను వేధించారు. ఆ పనులు చేయలేకనే ఇలా బయలుదేరాను. అప్పటికి కొంత నమ్మకం కలిగిన మధుసూదన్ రావు అతడిని అడిగాడు మంద్రస్వరాన, మరి ఇక్కడ మాత్రం ఏం చేద్దామని? అతడు నవ్వాడు. ఏమీ చేయకుండా బ్రతుకుదామని. ఒకప్పుడు శ్రమపడకుండా అడుక్కు తింటూ బ్రతుకుతున్న వాళ్ళని చూసి మహా అసహ్యపడేవాడిని. కానీ నన్ను శ్రమపడి ఎక్కడా బ్రతకనీయని ఈ లోకాన్ని చూస్తే నాకు ఆ మార్గమే మంచిదని తోస్తున్నది. అడుక్కోవడమా? అవును, ఇంటింటికి వెళ్ళి కాదు. ఇలా ఈ ఆలయం దగ్గర కూర్చుంటే అందరూ కాకపోయినా కొందరైనా ఆ దైవ ప్రసాదం విదిలించకపోరు. అర్ధాకలైనా అంతే చాలు. నా దగ్గర పనిచేస్తావా? సూటిగా అడిగాడు మధుసూదనం. మీ దగ్గర ఏం పని? ఏం పనులు చేయగలవు? ఇదివరకు ఎక్కడ చేశావు? ఏం చదివావు? క్షమించండి, అవన్నీ చెప్పలేను. ఇంగ్లీషు వచ్చును. మీరు కొన్నాళ్ళు చూసి ఏ పని ఇయ్యగలిగితే అది ఇవ్వండి. అంతకంటే ఏమీ చెప్పలేను. సరే, నడువు. అయితే నీ భార్య ఎక్కడా? ఆలయం ప్రాంగణంలో పడుకుంది. 2 రోజుల నుండి భోజనం లేక నీరసం వచ్చింది. పిలిచి తీసుకురా. కొండ దిగగలిగితే అక్కడ నా కారుంది, వెళ్ళిపోవచ్చు. చిత్తం. కానీ ఒక్క మనవి. అన్యాయాలు, అక్రమాలు చేయలేను నేను. అది తమ మనసులో ఉంచుకోవాలి. సరే, పద గంభీరంగా అన్నాడు మధుసూదన్ రావు. ఓ, ఇన్స్పెక్టర్ గారా? ఏం పని మీద వచ్చారు అని సాదరంగా పలకరిస్తూనే నౌకరుకు ఆజ్ఞాపించాడు. రామన్న, కాఫీ పలహారాలు తక్షణమే తీసుకురా. మర్యాదలకు తబ్బిబ్బవుతున్న ఇన్స్పెక్టర్ వెంటనే ఏమీ మాట్లాడలేకపోయాడు. కడకు మెల్లగా బెదురుతూ అడిగాడు. తమ కారు పూర్తిగా చెప్పలేకపోయాడు. కారు కావాలా? దానికేం, వాడుకోండి. మళ్ళీ ఎప్పుడిస్తారు? ఏ మంత్రిగారైనా వస్తున్నారా? చిత్తం. కాదు, తమరు క్షమించాలి. మేము కారునొక్కసారి చూడాలి. క్షమించాలి. ఎందుకయ్యా అన్ని క్షమార్పణలు? దానికేం, చూసుకోండి. కానీ నేను కారు అమ్మదలుచుకోలేదే. ఎవరు చెప్పారు మీకు? కొంచెం తెల్లముఖం వేసిన ఆఫీసర్ వెంటనే సంభాళించుకొని అన్నాడు. అది కాదు సార్, క్షమించండి. తమ కారును వారం రోజుల క్రితం వైష్ణవాలయం కొండ దగ్గర చూసినట్టు కొందరు చెప్పారు. చటుక్కున తలెత్తాడు మధుసూదన్ రావు సంతోషంగా. అంతవరకు కాగితాలలో మునిగిపోయిన చూపులను అప్పుడు బలవంతంగా ఇన్స్పెక్టర్ మీదికి త్రిప్పాడు. అయితే దొంగ దొరికాడు ఉత్సాహంగా అన్నాడు. అయితే అందులో ఉన్నవాడెవడో తెలిసిందా? అంతలో ఏదో జ్ఞాపకం వచ్చినట్టు తిరిగి అడిగాడు. ఇంతకు మీకు రిపోర్టు ఎవరిచ్చారు? కారు ఆ రోజున తస్కరింపబడిన మాట నిజమే. అయితే అల్లరెందుకు? ఈ పాటి పనికి పోలీసుల వరకు ఎందుకు? మన కారును మనం వెతికి పట్టుకోలేమా
అనే ఆలోచనలతో మీకు రిపోర్ట్ ఇవ్వలేదు. బహుశా మా ఉద్యోగులెవరో కంగారు పడి రిపోర్టు ఇచ్చి ఉంటారు అని పకపకా నవ్వేశాడు. నా ఇంట్లో దొంగతనం చేసి ఈ చుట్టుపట్ల ఎవడైనా బ్రతకాలా? తెల్లవారేసరికి కారు వచ్చి గుమ్మం ముందు ఉన్నది. ఎవడో దొంగిలించి తీరా దమ్ములు చాలక తెచ్చేసి ఉంటాడు. ఇన్స్పెక్టర్కు ముచ్చెమటలు పోశాయి. తల గోక్కుంటూ అడిగాడు, అయితే శుక్రవారం నాడు మీ కారు దొంగిలింపబడిందన్నమాట? తిరిగి నవ్వేశాడు మధుసూదన్ రావు. ఆఫీసు పనుల మీద అర్జెంటుగా విజయవాడ వెళ్ళవలసి వచ్చింది. దారిలో ఒక హోటల్ ముందు కారాపి లోనికి వెళ్ళాను. కాఫీ టిఫిన్లు తీసుకొని వచ్చేసరికి కారు లేదు. ఎవడికా ఇంత ధైర్యం అని ఆశ్చర్యపోతూ ఆఫీసు కారుకు ఫోన్ చేసి ఇల్లు చేరాననుకోండి. మర్నాడు తెల్లవారేసరికి కారు వచ్చి గుమ్మం ముందు ఉన్నది. నోరావలించి వింటున్నాడు పోలీస్ ఆఫీసర్. మధుసూదన్ రావు తన మాటలను పొడిగించాడు. ఇక మన సొమ్ము మనకు దక్కాక అల్లరెందుకని ఊరుకున్నాను. అయినా ఈ విద్య ఈ మధ్య మామూలైపోయిందని పేపర్లలో చదువుతున్నాం కదా. సిటీస్లో పెద్ద పెద్ద ఆఫీసర్ల కార్లు మోటార్ సైకిళ్లే అలా దొంగిలించి మరికొంతసేపటికి తిరిగి తెచ్చి ఎక్కడో వదిలేస్తున్నారట. ఎటొచ్చి మేమున్నది సిటీ కాకపోయినా ఆ పని జరిగింది, అంతే తేడా అంటూ లేచి నించున్నాడు. ఇన్స్పెక్టర్ కూడా విధిగా లేచి నిలబడ్డాడు. పాపం అనవసరంగా చాలా శ్రమపడ్డట్టున్నారు మా కారు విషయంలో. వెరీ సారీ. మరి వెళ్ళి వస్తారా? మళ్ళీ కలుసుకుందాంలేండి. మా అబ్బాయి అన్నప్రాసన మహోత్సవం వచ్చే నెలలో మహావైభవంగా చేయాలనుకుంటున్నాం. ఆ వేడుకలకు మీ పోలీసు డిపార్ట్మెంట్ వారందరినీ ఆహ్వానిస్తాంలేండి. ఈరోజు అయిన పరిచయం ఇంకా ఇంకా వృద్ధి పొందాల్సిందే. బల్లపై ఉన్న గ్లాసుడు నీళ్లు గటగటా తాగేశాడు పోలీస్ ఇన్స్పెక్టర్. అయ్యా రావుగారు, మధుసూదన్ రావు చేతిని పట్టుకుంటూ అన్నాడు, తమతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. మీ ప్రైవేట్ రూమ్లోకి వస్తారా? ఓ, దానికేం, నడవండి. దారితీశాడు మధుసూదన్ రావు. పోలీస్ ఆఫీసర్ అనుసరించాడు. చూడండి రావుగారు, మిమ్మల్ని మీ సౌమ్యతను చూసి నేను వచ్చిన పనిని కూడా మర్చిపోతున్నాను. మీరు కోపం తెచ్చుకోకుండా ఒక మాట వినాలి. చెప్పండి, ఏమిటో మీ ధోరణి చాలా ఆశ్చర్యంగా ఉంది. 2 సార్లు గొంతు సవరించుకొని అటూ ఇటూ చూసి మెల్లగా అన్నాడు ఇన్స్పెక్టర్. శుక్రవారం సాయంత్రం వైష్ణవాలయం కొండమీద డాక్టర్ పారిజాతం హత్య చేయబడింది. వాట్? డాక్టర్ పారిజాతం హత్య? నిజమేనా మీరనేది? కనులు పెద్దవి చేసి నమ్మలేని విస్మయానుమానాలు ప్రదర్శిస్తూ అడిగాడు రావు. నిజం, పచ్చి నిజం. ఎంత దారుణం! ఆమె లేడీ డాక్టరు, ఎంత బాగా వైద్యం చేస్తుంది. నిజం చెప్పాలంటే చక్కగా వైద్యం చేసి నా భార్యను బిడ్డను బ్రతికించింది ఆమె. అట్లాగా అండి? కానీ క్యారెక్టర్ విషయంలో ఆమె గురించి ఏమంత మంచిగా వినిపించడం లేదు. చాలామంది ఐశ్వర్యవంతులతో ఆమెకు సంబంధం ఉందని వింటున్నాం. అట్లాగా? ఆ సంగతి నాకు తెలియదులేండి. అయితే ఇంతకు హంతకులెవరు? కారణమేమిటి? ఏమైనా తెలిసిందా? ఇంతకు ఈ విషయంలో నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు? సౌమ్యంగా ప్రశ్నించాడు మధుసూదన్ రావు. అదే చెప్పబోతున్నానండి. ఇంకా కారణాలు ఆచూకీ ఏమీ తెలియలేదు. గొంతు పిసికి చంపినట్టు డాక్టర్ రిపోర్టు. శుక్రవారం సాయంత్రం 5-6 గంటల మధ్య జరిగిందని కొండమీద నుంచి క్రిందికి నదిలోకి పడవేసి ఉంటారు. అయితే హంతకుడు ఊహించినట్టుగా ఆ శవం నదీ ప్రవాహంలో కొట్టుకుపోలేదు. అది అంత ఎత్తుమించి పడడంతో బురదలో కూరుకుపోయింది. నది వరదలో ఉన్నందువల్ల ఆ రోజు నీటిలోనే పడిన నది వరద తీసిపోయి మర్నాడే శవం బయటపడింది, ఏమీ పాడవకుండా. చచచ, ఎంత పని! అయితే పారిజాతంకు పెళ్ళయిందా లేదా? ఏమిటో ఆమెను గురించి నేనెప్పుడూ వివరాలు తెలుసుకోలేదు. పూర్తిగా పరాయి విషయంలాగా మాట్లాడసాగాడు మధుసూదన్ రావు. అవ్వకున్నా అయినా ఒకటేలేండి అలాంటి వాళ్లకు. ఏమో ఆలోచిస్తూ పరధ్యానంగా అడుగులు వేస్తూ అన్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్. అక్కడికి వెళ్ళి ఆరాలు తీయగా ఆ సాయంత్రం అదే టైంలో కొండ క్రింద మీ కారును చూసినట్టు అక్కడ కోయవాళ్ళు కొందరు చెబుతున్నారు. అట్లాగా? కనుబొమ్మలు ముడిచి తల పంగించాడు మధుసూదన్ రావు. అయితే ఏమిటంటారు మీరు? నా కారును పట్టుకుపోతానంటారా ఇప్పుడు? ఇన్స్పెక్టర్ మంద్రస్వరంతో అన్నాడు. చూడండి, కోపం తెచ్చుకోవద్దని ముందే అర్థించాను కదా. ఏం చేస్తాం, మా ఉద్యోగాలు అటువంటివి. ఆ సాయంత్రం మీ కారు దొంగలింపబడిన సమయం, తిరిగి ఇంటికి చేర్చబడిన సమయం, ఈ మధ్య సమయంలో మీ కారు ఎక్కడున్నది వివరంగా మాకు తెలియజెప్పాలి. మధుసూదన్ రావు ముఖం కోపంతో జేవురించింది. అంతలో కనులు రౌద్రపూరితాలయ్యాయి. ఎంత ధైర్యం మీకు నన్నిలా అడగడానికి? ఇన్స్పెక్టర్, చెప్తున్నాను వినండి. నన్ను కాదు, నా పరివారజనంలో ఎవరినైనా అవమానించినా సరే నేను మిమ్మల్ని వదిలిపెట్టను. జాగ్రత్త. ఒక నీచమైన ఖూనీ కేసులో నన్ను, నా కారును అనుమానించడమా? కానియండి, మీ పనులు మీరు కానివ్వండి. ఆ తర్వాత మాత్రం మిమ్మల్ని నేను వదిలిపెట్టేది లేదు.
కొన్ని నెలల పాటు కోర్టులో పత్రికలలో ఈ హీన విషయ సందర్భంలో నా పేరు వినిపించితే అది నా పేరు ప్రతిష్టలకెంత అవమానమో తెలుసా? పరువు నష్ట పరిహారంగా కొన్ని కోట్లకు దావా వేస్తాను. మీ పోలీస్ డిపార్ట్మెంటు అంతం చూస్తాను. మధుసూదన్ రావు అంటే ఎవరో మీకింకా తెలియదేమో. తెల్లవారి లేస్తే నేనే 100 మందికి తగువు తీర్పు చెబుతాను. వేలాది మంది నా చేతి క్రింద బ్రతుకుతున్నారు. మధుసూదన్ రావు ఈ చుట్టుపట్లకంతకు ఒక మహారాజులా బ్రతుకుతున్నాడు. ఇన్స్పెక్టర్ తలవాల్చి ఏదో ఆలోచించుకోసాగాడు. అంతలో తన స్వరాన్ని అతి మృదువుగా మార్చివేసి మాట్లాడసాగాడు మధుసూదనం. చూడండి ఇన్స్పెక్టర్ గారు, నా మాటలకు బాధపడవద్దు. ఇందులో ఏముంది? మీ డ్యూటీ మీరు చేశారు. నా మాట నేను చెప్పాను అంతే. ఆలోచించుకోండి. ఇది ఈ రోజుతో పోయే విషయం కాదు. ముందు ముందు మనకు ఎన్నో స్నేహాలు వ్యవహారాలు ఉండొచ్చు. అవి సామరస్యంగా సాగాలంటే మన స్నేహాలు ఇలాగే పరస్పరం సహకారం కలిగి ఉండాలి. అంటే ఒక అనవసర విషయం గురించి మన మధ్య స్నేహం చెడగొట్టుకుని విరోధులమయ్యే కంటే దానికి మరేవో కారణాలు చూపించి మాపేసి మన స్నేహం నిలుపుకోవడం తెలివైన పని. ఏమంటారు? అంటూనే ఇనప్పెట్టె తెరిచి నోట్ల కట్టలు బయటికి తీశాడు. కళ్ళు బైర్లు కమ్మిన ఇన్స్పెక్టర్ నోరు మూగబోయి వదనం సంతోషంతో వికసించింది. నోట్లు జేబులో క్రుక్కుకొని అనేక నమస్కారాలతో పిల్లిలా మారు మాట్లాడకుండా నిష్క్రమించాడు. ధనహంకార ఐశ్వర్యాలతో పోలీసుల నోరు చట్టన్నోరు మూయగలరు, కానీ లోకన్నోరు మూయగలరా? ఆ రోజున మీరు ఆ పారిజాతం కలిసి విహారాలకు పోవడం పలువురు పలు రకాల వ్యాఖ్యానించి పరిహసిస్తున్నారు. భార్య స్వర్ణమంజరి అసహ్యంతో విసురుతోన్న దూషణలను వింటూ దోషిలా తలవాల్చుకు నిలబడిన మధుసూదన్ రావు మెల్లగా తలెత్తి మంద్రస్వరంతో అన్నాడు, క్షమించు స్వర్ణ, అసలు విషయం నీకు నేనెన్నటికీ ఈ జీవితంలో చెప్పలేను. కానీ భగవత్ సాక్షిగా చెప్తున్నాను, నేను నీకు అన్యాయం చేయలేదు, నీచంగా ప్రవర్తించలేదు. ఏమైనా చేసినా అది నా ఆత్మవంచన చేసుకున్నాను, కానీ నీకు ఆనందం కూర్చడానికే శ్రమపడ్డాను. స్వర్ణమంజరి చూపులలో నిర్లక్ష్యం తాండవించింది. ఎంతటి చతురులు! ఎందుకింకా నన్ను మభ్యపెట్ట ప్రయత్నిస్తారు? అంత తెలివి తక్కువదాన్నా? చేసిన పని సూటిగా నిజంగా ఈ జన్మలోనే కాదు జన్మజన్మలకు మీ నోటితో మీరు చెప్పలేరు. అయినా ఎందుకు చెప్పించి ఈ చెవులతో విని చెవులు పాడు చేసుకోవడం? ఒక మగవాడికి పరాయి ఆడదానికి సాన్నిహిత్యం కల్పించి హత్యలకు కూడా దారి తీయించే సంబంధం ఏమిటో ఎంతటి మూర్ఖురాలైనా గ్రహించగలదు. స్వర్ణ, ఎందుకిలా బాణాలతో తూట్లు వేస్తావు? నిజమే, నా మాట నమ్ము. నేను నీకు ద్రోహం చేయలేదు, కానీ ఆమెను హత్య చేశాను. ఎందుకో మాత్రం చెప్పలే. ఆ కొలది క్షణాలు స్వర్ణమంజరి కనుపాపలు కదలడం విస్మరించాయి. భగవంతుడా! 2 చేతులలో శిరస్సు నిముర్చుకొని రోదిస్తూ సెయ్యపై కూలిపోయింది. నా బిడ్డల తండ్రి, నా భర్త జారుడు, హంతకుడు, నీచుడునా? భగవాన్, ఎందుకిచ్చావు నాకీ పాపిష్టి జన్మ? నేను నీకు చేసిన పూజలన్నింటి ఫలం ఇదేనా? శాంతించు స్వర్ణ, ఆవేశపడకు. లాలించడానికి దరిచేరిపోతున్న భర్తను పామును చూసినట్టు చూసి లేచి దూరంగా నిలబడింది స్వర్ణమంజరి. ఆగండి, అక్కడే ఆగండి! అగ్నిగోళాల వలె ఉన్న నేత్రాలతో అపర కాలిక వలె అరిచింది. మానసికంగా నాకిక భర్త లేడు. ఇక నుంచి లోకం దృష్టిలో మాత్రమే మనం భార్యాభర్తలం. ఇంకెన్నడూ నా జీవితంలో ఈ గృహాంతర్భాగానికి రావద్దు. నా గదులలో అడుగు పెట్టవద్దు. హత్య చేసిన పాపపు చేతులతో నా బిడ్డలను తాకవద్దు. అగ్నిశిఖ వలె పవిత్రంగా ఉన్న నన్ను చేరి పంకిలం చేయ ప్రయత్నించవద్దు. ఇవే మన కడసారి చూపులు. ఇక మీ ముఖం ఈ జన్మలో ఎన్నడూ ఏ పరిస్థితిలోనూ చూడదలుచుకోలేదు. వెళ్ళండి. ఇంకా నిలబడ్డారేం? స్వర్ణ గాద్గదిక స్వరంతో సంబోధించాడు. ఎంత నీచంగా అంచనా వేస్తున్నావు నన్ను? ఇన్నాళ్ల మన సంసార జీవితంలో ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? స్వర్ణ ఆడపులిలా గర్జించింది. ఇంకా ఆ పేరు ఉచ్చరించడానికి సిగ్గులేదా? ఇక మీరు స్వర్ణమంజరి పేరు మరెన్నడూ ఆ నోట ఉచ్చరించవద్దు. ఆప్త స్నేహితుడైన విలియమ్స్తో సర్వం విశదీకరించి కౌగిలించుకొని పసిపిల్లవాడిలా రోధించాడు మధుసూదనం. విచారించకు మధు. స్నేహితుని అక్కున చేర్చుకొని వీపు నిమిరి స్వాంతన వచనాలు పలికాడు విలియమ్స్. కాపురాలలో కష్టాలు కలకాలం కట్టగట్టుకొని కూర్చోవు. ఇవి తాత్కాలిక ఆవేశాలు మాత్రమే. ఏమో విలియమ్స్, నాకా నమ్మకం లేదు. స్వర్ణలో అభిమానం పట్టుదల జాస్తి. పూజ్య దంపతులైన మీకు మ్రొక్కాలి. భార్య పతివ్రత ప్రేమికురాలు అయినంత మాత్రాన సరిపోదని ఈనాడు తెలుసుకున్నాను. సంసార చక్రం సాగిపోవడానికి భార్యాభర్తల మధ్య పట్టు విడుపులు, పరస్పర సానుభూతి సహకారాలు కూడా ముఖ్యం. నూతనంగా గ్రహించిన విషయాన్ని పైకి వ్యక్తపరిచాడు మధుసూదనం.
నిజమే, అంగీకరించారు విలియమ్స్ దంపతులు. దిక్కుతోచనట్టు విచారంగా కూర్చున్న అతడిని తదేకంగా చూసిన వినోలియా అన్నది, ఏ స్త్రీకైనా పట్టుదల ఎంతకాలం నిలుస్తుంది భర్త విషయంలో? కొంతకాలం దూరంగా ఉంటేనే మంచిది. ఆ దూరంలో తిరిగి మనసులు ప్రేమలు దగ్గరవుతాయి. నిజమే, మంచి సలహా. విలియమ్స్ వదనం సంతోష వికసితమైంది. వినోలియా మాట నిజం మధుసూదనం. ఎడబాటులో విరహంలో మనుష్యుల మధ్య మమతలు అధికమై విడిన మనసులు కూడా మరలా కలుస్తాయి. కొన్నాళ్లపాటు విదేశ విహారం చేసిరా, అది నీకు మనశ్శాంతి, ఫలితము బాగుంటుంది. సరే, కొలదిసేపు ఆలోచించి తల పంకించాడు మధుసూదనం. అయితే ఒకటి విలియమ్స్, జాగ్రత్త. నేను క్రొత్తగా ఉద్యోగంలో ప్రవేశపెట్టానే కమలాకాంత్ అన్న అతడిని మాత్రం నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలి. నా రహస్యం కల్లారా చూసిన ఒకే ఒక్క మనిషి అతడు. పాపం మంచివాడే అనుకో, అయినా మనం జాగ్రత్తగా ఉండాలి. పైకి పోకుండా ఎప్పుడూ మన చేతిలోనే ఉంచుకోవాలనే నేను అసలు అతన్ని తీసుకొచ్చింది కూడా. అలాగే, ఆ బాధ్యత నాది, నిశ్చింతగా ఉండు అన్నాడు విలియమ్స్. కొందరి మనుషుల మనస్తత్వాలు, తీరితెన్నులు ఏ విఘ్నుల అంచనాలకు, ఏ మనస్తత్వ శాస్త్రానికి అందకుండా ఉండిపోతాయి. ఆ తరహాకు చెందిన ప్రత్యేక వ్యక్తి స్వర్ణమంజరి దేవి. మధుసూదన్ రావు ఏడాది పాటు విదేశాలు తిరిగి వచ్చి ఇంటికి చేరినా స్వర్ణమంజరి పట్టుదల సడల్లేదు. భర్త ముఖం ఆమె చూడలేదు. అతడి యోగక్షేమాది విషయాలు కనీసం వినడానికైనా ఆసక్తి చూపలేదు. భర్త విదేశాలలో ఉండగానే ఇక్కడ ఆమెకు పుత్రిక కలిగింది. కనీసం ఆ పసిబిడ్డలిద్దరినీ అయినా అతడికి చూపడానికి అంగీకరించలేదు. ఎవరూ అటువంటి పని దొంగచాటుగానైనా చేరాదని దాసీలనందర్నీ కఠినంగా ఆజ్ఞాపించింది. లేకలేక బ్రతికిన కన్నబిడ్డలను కూడా కనులారా చూసుకోలేని పాపిష్టివాడినైపోయానా? కుమిలి కుమిలి తనలో తాను ఏడ్చాడు మధుసూదనం. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.